విక్టర్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు గాంధీనగర్ లో వర్షో ఫౌండేషన్ అధినేత కాతా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. పెందుర్తి పిఎస్సిఎస్ చైర్మన్ గా ఐత సింహాచలంతో ప్రమాణ స్వీకారం చేయించిన డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు. అనధికారికంగా నడుపుతున్న ఆర్ఎంపీ పీఎంపీ హాస్పిటల్స్ పై విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం. సమాజ సేవ చేస్తూ ప్రజా మన్ననలు పొందాలని, అప్పుడే గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు గాంధీనగర్ లో వర్షు ఫౌండేషన్ అధినేత కాతా బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు తాతయ్య బాబు తదితరులు పలు సేవలను ప్రారంభించారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. పేదల అవసరాలను తీర్చుతూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఇటువంటి సంస్థలు సమాజ అభివృద్ధిలో మరింతగా బాధ్యత వహించాలని సూచించారు. బాలకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులతో పాటు ప్రాంతాల వారీగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా సోదరులు కాదా బాలకృష్ణ గారు జన్మదిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉన్నతమైన స్థాయికి రావాలని, మంచి పదవులు అలంకరించాలని, అలాగే ప్రజాసేవలో తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని ఎప్పుడు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం. అలాగే ఇంకా ఇంకో విషయం చెప్పాల్సింది, ఈయన సోదరులు వర్ష ఫౌండేషన్ అని చెప్పేసి గత చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. చాలా మందికి కష్టంలో ఉన్నటువంటి ఆర్థిక సాయం చేయడం కానీ, హాస్పిటల్ సపోర్ట్ హాస్పిటల్కి పంపించడం కానీ, అంటే చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. వారికి కావాల్సిన సహాయ సహకారాలు, అలాగే ఆ పార్టీలో కూడా మంచి స్థానం కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, అలాగే కోనతారావు గారు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈయన ఈరోజు నా బర్త్డేకి ఇంత అభిమానంతో అన్నయ్య మా పల్లా శ్రీనివాస్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నా బర్త్డేకి వచ్చి నా అభిమానాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఇలాగే అందరితోని స్నేహభావంతో మెలిగి ఇంకా మరిన్ని సేవాకారులు మా వర్ష ఫౌండేషన్ ద్వారా అందిస్తూ, అలాగే ప్రతి ఏరియాలో పేద పిల్లలందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ అనేది ఉచితంగా చేయాలనేది, తొందరలో చేయాలనేది మా వర్ష ఫౌండేషన్ ద్వారా ధ్యేయంగా పెట్టుకున్నాం. ప్రతి ఇంట్లో కూడా మా ఏరియాలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా కంప్యూటర్లో క్లాసెస్ అనేవి ఫ్రీగా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఉన్నత విద్యకి వాళ్ళకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనేసి అలాంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తొందరలో చేపట్టబోతున్నాం వర్ష ఫౌండేషన్ ద్వారా. అలాగే ఈ ఏరియాలో నేను సమాజంలో సేవ కోసమే కేవలం ముందుంటాను. రాజకీయాలు తోడైతే మరిన్ని సేవలు చేసుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లో వస్తే బాగుంటుందని, అందులోని పల్లా శ్రీనివాస్ గారు లాంటి కరప్షన్ లేని నాయకుడు, మంచి అందరినీ ప్రజాసేవ ఉన్న నాయకుడు, ప్రజలకే సేవ చేయాలి, నా జీవితం అంతా ప్రజలకి అంకితం అనే ఉద్దేశంతో ఉన్న నాయకుడితో నేను వెళితే నాకు వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు రాజకీయంలో రావడం జరిగింది. ఇలాగే ఆయనతో నడుస్తూ ఆయన బాటలోనే మేము కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా కరప్షన్ లేకుండా ముందుకు నడిచి మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు చేస్తామని తెలియజేసుకుంటూ విలేక సాధనకి నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పెందుర్తి కేంద్ర సహకార బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పెందుర్తి మండలం పులగాలిపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు ఐత సింహాచలం చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సింహాచలం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు ఐత సింహాచలం మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కర్త కర్మ వాసన ఈ మూడింటిని విస్మరించకుండా పరిశుభ్రంగా మీరు చెప్పే విధంగా మీకు ఎటువంటి సదుపాయాలు తీసుకురాకుండా ఈ బ్యాంకుని డెవలప్మెంట్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మొన్న శ్రీ పంచగల రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంవత్సరాల వరకు పెందుర్తిలో
పాలిటెక్నికల్ కాలేజీ తెచ్చి అలాగే 30 పడక ఆసుపత్రి కూడా నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేస్తూ అభ్యర్థులు పనిచేయడం నా ప్రయోజనం సుప్రదంగా భావిస్తూ ఆయనకి మన అన్నదమ్ములు మీ అందరి అభిమానం ఎవరెవరో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీరు ఇచ్చిన అన్న చేయాలంటే అంత చేయొచ్చు ప్రజలకి. మీ సమర్థత మీ సామర్థ్యం ప్రజలకి, ఎందుకంటే నీకు తోడు నేనున్నాను, కోనతాతారావు గారు ఉన్నారు. నువ్వు ఎంతమందికి లోన్లు తీసుకొచ్చినా ఎంతమందికి ఏది ఇవ్వాలన్నా కోనతాతారావు గారు మన సొంత మనిషి. జిల్లా అంతా ఆయనకు ఒక ఎత్తు, పెందొత్తు ఒక ఎత్తు. అంతేనండి. తాతారావు గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి మీరు 3 PSCలో కూడా బాబ్జీ గారికి కూడా చెప్తాను, లంకిలపాలు ఆయనదే. ఇక్కడ మా 5 సింహాచలానికి చెప్తున్నాను. మిగతా చోట్ల సభ్యులు. పార్వతీపురం అన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు కురుపాం మండల కేంద్రంలోని 8 మొండెంఖాల నీలకంఠాపురం గ్రామాల్లో మరో 4 ఆర్ఎంపీ పీఎంపీ ప్రైవేట్ హాస్పిటల్స్ పై అధికారులు బృందం మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్స్ లో మందులు, రికార్డ్స్, లైసెన్సులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు రోగులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ కు పంపించాలని సూచించారు. రోగులకు లైసెన్స్ లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సురేష్, డాక్టర్ ప్రజ్ఞ, ఎస్ఏలు నారాయణరావు, నీలకంఠారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కూడా మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. బాక్సుల గురించి నేను అడగట్లేదు, బాక్సుల లోపల ఉన్న గురించి అడుగుతున్నాను. ఇంజెక్టబుల్స్ ఏం వాడుతున్నారు? అంటే మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టుకున్నాను. ఓకే, ఇంజెక్టబుల్స్ మ్యాక్సిమం వాడండి. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ గారు పెట్టుకున్నారు. బిల్ బుక్ ఇవ్వడానికి ఇది దాన్ని తీసుకొని మీరు ట్రీట్మెంట్ ఇవ్వదు. మీరు ఏదైనా కూడా ఇక్కడి నుంచి మీరు డెసిగ్నేటెడ్ ల్యాబ్కి పంపించి వాళ్ళు ఓకే అంటేనే స్టార్ట్ చేయండి. ప్లేట్లెట్ కౌంట్ ఏమాత్రం తక్కువ ఉన్నా కూడాను వెంటనే రిఫర్ పెట్టేసేయండి. మీ పేరేంటండి? మరి రాగానే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు గాంధీనగర్లో వర్షో ఫౌండేషన్ అధినేత కాతా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. పెందుర్తి పీఎస్సీఎస్ చైర్మన్ గా 5 సింహాచలంతో ప్రమాణ స్వీకారం చేయించిన డీసీసీబీ చైర్మన్ కోనతాతారావు. అనధికారికంగా నడుపుతున్న ఆర్ఎంపీ పీఎంపీ హాస్పిటల్స్ పై విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.